దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఈ మాటలు విని, అనగా నా మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాట, దీనుడు బహు క్షేమము కలిగి సుఖించెదరు, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అని చెప్పి బైబిల్ రాయబడింది. ఇంకేమంటాడంటే, దీనుడు, ఎవరు దీనుడంటే క్రీస్తుని క్రియల్లో చూపించి క్రీస్తు మార్గంలో నడిచేవాడే దీనుడు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటాడు పౌలు. యేసుక్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, యేసుక్రీస్తుకి కలిగిన ఈ మనసు. ఏ మనసు అంటే అది తగ్గింపు. ఏ మనసు అంటే అది దీనత్వం. ఏ మనసు అంటే అది మనల్ని ప్రేమించే మనసు. మనం ప్రేమ కలిగి ఉండాలని చెప్పి అంటున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము అంటాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ హృదయము నలిగిపోయిందా? నీకున్న సమస్యను బట్టి, నీకున్న వేదన బట్టి, నీకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి, ఎటు దారి కానరాని పరిస్థితిని బట్టి నువ్వు నలిగిపోయిన వాడుగా ఉన్నావా? అయితే విను, నలిగిపోయిన వారికి ఆయన ఆసన్నుడు, విరిగిపోయిన వాడికి సమీపస్తుడైన ఆయన. ఎందుకు ఒకవేళ నీ జీవితంలో ఇలా ఈ పరిస్థితి వచ్చిందో, ఏ విషయాన్ని బట్టి నువ్వు అలా ఇరుకుకుండా, మార్గం గుండా, నలిగిపోయిన అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావో విను. ఒకవేళ నువ్వు అలా వెళ్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఆయన నీ విలిగిపోయిన, నరిగిపోయిన నీ హృదయాన్ని, నీ మనసును ఆయనకి ఇస్తే ఆయన బాగు చేస్తాడు. ఆయన గాయాన్ని కట్టేవాడు. ఆయన నీ గాయం ఎంత పెద్దదైనా, అది స్రవిస్తున్నా, అది మాననిదైనా దేవునికి అప్పచెప్తే ఆ గాయాన్ని కట్టి నిన్ను స్వస్థ చిత్తుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, నా మాట విని వణుకుచూ ఉండునో. ఏ మాట అంటే అది? యేసుక్రీస్తుని గురించిన మాట. దేవుని మాట విని వెంటనే మనము బైండ్ అయిపోవాలి, ఆయనకి బెండ్ అయిపోవాలి, ఆయన దగ్గర నీల్ డౌన్ అయిపోవాలి. అయితే ఎప్పుడైతే నువ్వు అలా వణుకుతూ ఉంటావు, ఆయన మాట విని హృదయాన్ని మార్చుకుంటావు, ఆయన మాటను విని నీ జీవితాన్ని మార్చుకుంటావు, ఆయన మాట విని ఆయన ప్రకారం, ఆయన చిత్తానుసారంగా ఆ చిత్తంలోకి వచ్చేస్తావో, ఏమంటాడంటే, వాడినే నిన్ను దృష్టించుచున్నాను. ఒక పట్టణంలో ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి ఉండడానికి గూడు లేని వాడుగా ఉన్న అతను ఆ రోజు అక్కడ ఉన్న మహారాజు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు సైన్యంతో. సైట్ విజిట్ కోసం వెళ్తున్నాడు ఆయన. ఈలోపు రాజుగారి దృష్టి ఆ పేదవాడి మీద పడింది. ఆ పేదవాడు ఉన్న దయనీయమైన స్థితిని చూసి రాజు కనికరించాడు. వచ్చాడు, ఏంటన్నా ఏంటి అని అడిగాడు. అయ్యా నాకు ఇది లేదయ్యా, అయ్యా నాకు అది కావాలయ్యా, ఇది అవసరం ఉందయ్యా అంటే, రై అని చెప్పి అక్కడున్న సోల్జర్స్ చెప్పడం, ఆ మంత్రికి అక్కడున్న పరిచారకులు చెప్తే, ఆ పరిచారకులు వచ్చి ఆ పేదవాడి అవసరాలు మొత్తం తీర్చి, ఉండటానికి గూడు, తినటానికి తిండి, అవన్నీ వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ గివ్. అతనికి ఏదైతే అవసరమో అవన్నీ ఇచ్చేశాడు. కారణం ఏంటంటే, రాజుగారి దృష్టిలో ఈ పేదవాడు పడ్డాడు కనుక. అలాగే దేవుని దృష్టిలో నువ్వు పడినట్లయితే, దేవుడి దృష్టిలో ఎవరు పడతారో తెలుసా? ఇగో వీరే. ఎవరంట? దేవుని మాట విని గడగడలు ఆడిపోతూ ఆయన వాక్యాన్ని, ఆయన దేవుడు నిన్ను నన్ను సృష్టించాడమ్మా. ఆయన మహోన్నతుడు. నువ్వు ఈరోజు భూమి మీద సజీవంగా ఉన్నావంటే కేవలం ఆయన కృప, ఆయన కనికారం తప్ప మరేమీ కాదు. మనకంటే గనులు, మనకంటే డబ్బున్నవారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఈరోజు లేరు తమ్ముడు. సంవత్సరం స్టార్టింగ్లో ఉన్నవారు సంవత్సరం ఎండింగ్లో ఉండలేదు. కారణం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ఆయన కోసం తెలుసుకోవడానికి, ఆయన కోసం ఖర్చు పెట్టడానికి మనం ఉపయోగించాలి. ఎవరిని దృష్టిస్తా అన్నాడు? ఆయన యందు
భయభక్తులు కలిగిన వాడిని. ఆయన ఎందుకు దృష్టి ఉంచి ఎవరు దృష్టి ఉంచుతారన్నాడు? ఆయనను విశ్వసించిన వాడికి, ఆయన మాటలు విని ఆయనకు విధేయత చూపేవాడిని. ఈ రకాలన్నా ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి విను, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన మీద ఆధారపడు. ఆయన ఎదుట దీనత్వం కలిగి ప్రేమించి నువ్వు ఆయన ప్రేమించగలిగితే దేవుని నీ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. భయపడద్దు, ఆయన విశ్వాసం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.